అలా ఒక లుక్కేద్దామని రన్నింగ్‌కి ఈరోజు రూట్ మార్చి నేనును శ్రీకాకుళం బుల్లోడు చేపల మార్కెట్‌కెళ్ళాము. జామ్‌నగర్‌లో ఉంది గదా! తీన్‌పత్తి. అక్కడికి వెళ్ళి చూస్తే అన్ని సముద్రం చేపలైతే ఉన్నాయి. ఐస్‌లో పెట్టిన చేప తప్ప ఐస్‌లో పెట్టనివి లేనే లేవు. రొయ్యలు, పీతలు ఇంకేంటో సంథింగ్ పేర్లు కొత్త కొత్తగున్నాయి. వాళ్ళు కొంచెం గుజరాతీలో జెప్తున్నారు. కొంచెం హిందీలో జెప్తున్నారు. ఇదేంటో పాము చేప భలే ఉందే! ఏదో వీడియో తీద్దామా వద్దా అన్నట్టు తీశాను నేను. అంత పర్ఫెక్ట్‌గా నేను వీడియో కోసం అయితే ఎళ్ళలేదు. కాపోతే బుల్లోడు చెప్పాడు, "తీసుకో వీడియో ఎందుకైనా బావుంటదంటే" తీశానిగ. ఇవేంటో పీతలున్నాయి, ఇంకా చాలా రకాలున్నాయి గానీ తీయలేదు వీడియో. అప్పటికే అలసిపోయాము. ఎళ్లి ఏదో ఒకటి ఒక లుక్కేసి నచ్చితే తీసుకొద్దామని వెళ్ళాము. లాస్ట్‌కైతే ఒక చేప తీసుకున్నాము. రూ. 80 కిలో అని జెప్పారు. మన దగ్గర బొచ్చా అంటారు దాన్ని. ఇంకేంటంటే రొయ్యలు తీసుకున్నాడు మన శ్రీకాకుళం బుల్లోడు. కేజీ 500 అని జెప్పారు. పెద్ద రొయ్యలే అంట. మేము తీసుకున్న చేప మాత్రం ఫ్రైకి పనికి రాలేదు. ఓన్లీ పులుసుకే ఓకే. ఫ్రై చేస్తే ఏంటో చేదు చేదుగా ఉంది. పడేయాల్సొచ్చింది. ఇదేంటో భలే ఉందే చేప. ఏమో పేర్లు తెలియని చేపలున్నాయి ఇక్కడ. సముద్రం గదా! చాలా పెద్దది కాబట్టి ఎన్ని చేపలున్నాయో ఏంటో వింత వింత చేపలుంటాయి అక్కడ. అవన్నీ అమ్మే వాళ్ళకే తెలుస్తది. మనకేం తెలుసు? మనం తింటే ఎప్పుడూ ఒకే రకం తింటామనుకో. ఇంటి దగ్గరైతే అమ్మ, నాన్న కోసి, చేసి అన్నీ ఇస్తారు. ఇక్కడైతే నేనే తెచ్చి, నేనే కోయాల్సొచ్చింది. తెచ్చి కోసిన తర్వాత ఇంట్లో ఇస్తే తను వండిందప్పుడు. కానీ ఫ్రై అయితే బాలేదు. పులుసు ఓకే గానీ ఫ్రై బాలే. మా దగ్గర నుంచి 3.5 కిలోమీటర్లుంటుంది. అలా జస్ట్ రన్నింగ్‌కని ఎళ్లి తీసుకొచ్చుకున్నాము. వచ్చేటప్పుడు ఇక మాకు వల్ల కాలేదు. ఆటోకొచ్చేసాం వచ్చే ముందు. చేపలైతే చూడండి రొయ్యలు ఎలా ఉన్నాయో. ఏంటేంటో రొయ్యలు వింత వింతగున్నాయి. శ్రీకాకుళం బుల్లోడికి అన్నీ అలవాటేనంట. వాడెప్పుడు చూస్తూనే ఉంటాడంట గాని.